నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇటు సినీ పాలిటిక్స్ లో అటు రాజకీయ వేదికపై ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగుతోంది. ఆయనే సూపర్ స్టార్ విజయ్. ఆయన కొత్త రాజకీయ పార్టీ తమిళక వెట్రి కలగం వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తమిళనాడు రాజకీయ పతాకం ఇప్పుడు సరికొత్త సస్పెన్స్ తో ఎగురుతోంది. విజయ్ ఎవరితో చేతులు కలుపుతారు? ఏడీఎంకేనా, కాంగ్రెసా, లేక ఒంటరి పోరాటమా? ఒక విజయ్ పొత్తు కోసం రాష్ట్ర రాజకీయాలు ఎందుకు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి? ఈ పొలిటికల్ థ్రిల్లర్ లోని ప్రతి మలుపును, ప్రతి కోణాన్ని పరిశీలిద్దాం. తమిళనాడు రాజకీయం ఎప్పుడు ఒక డ్రామా. ఇప్పుడు ఆ డ్రామాకు సరికొత్త స్క్రిప్ట్ రాశారు నటుడు విజయ్. టీవీకే ఆవిర్భావం వెనుక ఎంత ఉత్సాహం ఉందో కరూర్ తొక్కిసలాట తర్వాత అంతే నిజం బయటపడింది. ఆ విషాదం విజయ్ కు ఒక చేదు గుణపాఠం. క్షేత్రస్థాయిలో పార్టీకి నాయకత్వ లోపం ఉంది. సరైన ప్రణాళిక, రాజకీయ అనుభవం లేకపోవడం స్పష్టమైంది. ఒంటరిగా వెళ్లడం ప్రమాదకరమని కింది స్థాయి కార్యకర్తలు కూడా భావిస్తున్న తరుణంలో ఒక బలమైన పొత్తు కోసం తెర వెనుక పావులు కదపక తప్పని పరిస్థితి. అదను చూసిన అన్నా డిఎంకే అధినేత ఈపీఎస్ కుమార్ పాలయం సభలో టీవీకే జెండాలను చూపిస్తూ శుభారంభం అంటూ బల విసిరారు. లో విజయకాంత్ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుని డిఎంకేను ఓడించిన చరిత్రను పునరావృతం చేయాలనేది ఈ పిఎస్ వ్యూహం. అన్నా డిఎంకే వైపు నుండే ఈ సంకేతాలు వస్తున్నాయని, తాము సిద్ధంగా లేమని టీవీకే బయటకు చెప్తున్నా ఈ డ్రామా వెనుక మతలబు వేరే ఉంది. ఇదిలా ఉండగా అధికార కూటమిలోనూ పొత్తుల చిచ్చు మొదలైంది. కరూర్ ఘటన తర్వాత రాహుల్ గాంధీ స్వయంగా విజయ్ కు ఫోన్ చేయడం డిఎంకేలో కలవరం సృష్టించింది. అందుకే ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వెంటనే అప్రమత్తమై కాంగ్రెస్ గుర్తు హస్తం గురించి గూఢమైన వ్యాఖ్యలు చేసి పొత్తు చెక్కు చెదరలేదని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ విశ్లేషకులు చెప్తున్నది వేరు. విజయ్ బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చకుండా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అంతేకాదు, టీవీకే ప్రతినిధి ఇచ్చిన ప్రకటన మా నాయకత్వాన్ని అంగీకరిస్తే ఏ పొత్తుకైనా సిద్ధమే అనడం పొత్తుకు టీవీకే తలుపులు తెరిచి ఉంచినట్లే. విజయ్ ఏ కూటమిలో చేరినా ఆయన ప్రధాన లక్ష్యం తాను అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయం అనే ఇమేజ్ ను కాపాడుకోవడమే. ప్రస్తుత పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఈ విశ్వసనీయత ప్రమాదంలో పడుతుంది. మరి విజయ్ వ్యూహం ఏంటి? ఈ పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ ఏంటి? తెలియాలంటే ఎన్నికల నగర మోగే వరకు వెయిట్ చేయాల్సిందే.